విశాఖపట్నం కొత్త రోడ్డులో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి వారి రథయాత్ర సందర్భంగా ఈరోజు టన్నల్ చౌకీలో రథయాత్ర ముగించుకొని ఇక దశావతారాల్లో స్వామి అందరి దర్శనాన్ని కలుగు చేస్తున్నారు భక్త కోటికి. ఇక్కడ ఈరోజు విశాఖపట్నం విశాఖపట్నం మీద వేయించే సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం తరపు నుంచి దేవస్థానం తాలూకా ధర్మకర్త మండలి చైర్మన్ గారు, దేవస్థానం తరపు నుంచి స్వామివారికి జగన్నాథ స్వామి వారి పట్టు వస్త్రాలు సమర్పించడం అనేటువంటి ఆచారం ఉన్నది. ఈ రోజు పరశురాముడు తాలూకా అవతారంలో భాగంగా ఇవాళ మా దేవస్థానం నుంచి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ జగన్నాథుడు అనేవాడు శ్రీకృష్ణ పరమాత్మ తాలూకా రూపంగా భావిస్తున్నాం కదా మనందరూ. ప్రపంచం మొత్తానికి చేసుకునేటువంటి ఉత్సవాలు రెండు, ఒకటి మహాశివరాత్రి, రెండు జగన్నాథోత్సవం. ప్రపంచం మొత్తం జరిపించుకునేటువంటి అత్యద్భుతమైనటువంటి జగన్నాథ రథయాత్ర కార్యక్రమం. కాబట్టి భక్తులు 50 మంది కూడా జగన్నాథుని దర్శించి స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచు శ్రీ 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 టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి కళ్యాణం మరియు రథోత్సవంలో భాగంగా ఈ రోజు టన్నల్ చౌకీలోని ఈ దశావతారంలో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మా శ్రీ కృష్ణకొండ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం తరపున పట్టు వస్త్రం సమర్పించడం జరిగింది. ఈ రోజు పరశురామ అవతారంలోని స్వామివారు దర్శనమిస్తున్నారు. ఈ రోజు ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్న ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చిన మా స్వామివారికి ఎంతో రుణపడి ఉంటామని చెప్పి, అలాగే మా దేవస్థాన పాలక మండలి సభ్యులకు అందరూ కూడా ఈ యొక్క పట్టువస్త్ర సమర్పణలో పాల్గొని ఎంతో శ్రద్ధతో భక్తితో పూజలు చేయడం జరిగింది. అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసి ఈ యొక్క ఆహ్వానం పలికిన శ్రీ జగన్నాథ స్వామివారి దేవస్థానం పాలక మండలి సభ్యులకి, అలాగే దేవస్థాన అధికారులు కూడా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.